దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 18 సంవత్సరాలకు పైబడిన వారితో సహా అన్ని వర్గాల ప్రజలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తుందని చెప్పారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా వాటికి ఎలాంటి ఖర్చు లేకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించే బాధ్యతను కేంద్రం పూర్తిగా చేపడుతుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ 9వసారి ప్రసంగించారు. केंद्र और राज्य सरकारें मिलकर नई गाइडलाइंस के अनुसार आवश्यक तैयारी कर लेगी। संयोग है कि 2 सप्ताह बाद 21 जून को ही अंतर्राष्ट्रीय योग दिवस भी है। 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है। अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे। వ్యాక్సినేషన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రధాని తప్పుబట్టారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల వినియోగం జరిగిందని మోడీ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం 24 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసును ఉచితంగా సరఫరా చేస్తుందని చెప్పారు. ఏడాది మొదట్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ను కేంద్రం ప్రారంభించిన సందర్భంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను వికేంద్రీకరించాలని, ప్రజలకు టీకాలు వేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయని నరేంద్ర మోడీ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ బాధ్యతను మే 1 నుంచి రాష్ట్రాలకు అప్పగించామని ఆయన తెలిపారు. అందులో భాగంగా 18 సంవత్సరాలకు పైబడిన వారికి టీకాలు అందించే బాధ్యతను రాష్ట్రాలు తీసుకున్నాయని ప్రధాని చెప్పారు. అయితే అది కూడా చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని మోడీ అన్నారు. फिर कहा कि वैक्सीन का काम डिसेंट्रलाइज किया जाए और राज्यों पर छोड़ दिया जाए। तरह तरह के स्वर उठे, जैसे कि वैक्सीनेशन के लिए एज ग्रुप क्यों बनाए गए। दूसरी तरफ किसी ने कहा कि उम्र की सीमा आखिर केंद्र सरकार ही क्यों तय करे। कुछ आवाजें तो ऐसी भी उठी कि बुजुर्गों का वैक्सीनेशन पहले क्यों हो रहा है। भांति भांति के दबाव भी बनाए गए। देश के मीडिया के एक वर्ग ने इसे कैंपेन के रूप में भी चलाया। साथियों, काफी चिंतन मनन के बाद इस बात पर सहमति बनी कि राज्य सरकारें अपनी तरफ से भी प्रयास करना चाहती हैं, तो भारत सरकार को क्यों इतराज हो और भारत सरकार इतराज क्यों करे। కరోనా కష్టకాలంలో మానవాళికి ఒక రక్షణ కవచంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని ప్రధాని తెలిపారు. ఆ క్రమంలో వ్యాక్సిన్ల కోసం ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కోవిడ్ సురక్ష కింద భారీగా నిధులు కేటాయించినట్టు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వచ్చిన ఏడాది కాలంలోనే 2 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను భారత్ తీసుకొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 7 కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని చెప్పారు. మరో 3 వ్యాక్సిన్లు ట్రయల్స్లో ఉన్నాయని ప్రధాని తెలిపారు. ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్పై కూడా దేశంలో పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పిల్లల కోసం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. हाल के दिनों में कुछ एक्सपर्ट्स द्वारा हमारे बच्चों को लेकर भी चिंता जताई गई है। इस दिशा में भी 2 वैक्सीन का ट्रायल तेजी से चल रहा है। इसके अलावा अभी देश में एक नेजल वैक्सीन पर भी रिसर्च जारी है। इसे सिरिंज से न देकर नाक में स्प्रे किया जाएगा। देश को अगर निकट भविष्य में
इस वैक्सीन पर सफलता मिलती है तो इससे भारत के वैक्सीन अभियान में और ज्यादा तेजी आएगी।